పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా బంద్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. బౌల్లో 2/3 కప్ రవ్వ, 1/2 కప్పు పెరుగు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసుకొని ఆనియన్, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందే నానపెట్టుకున్న రవ్వను కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు అది కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి టేస్ట్కి తగినంత సాల్టు, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు పోపు వేసుకునే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొనేసి ఈ బ్యాటర్ని కూడా ఇలా బంద్ దోశల్లాగా వేసుకొనేసి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా బ్రేక్ఫాస్ట్కి బంద్ దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా ఒకసారి ఇలా బంద్ దోశలు ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.